హరి ఓం అండి. ఈ లక్కపిడత సెట్, ఈ స్టీల్ సామాన్ సెట్, అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లాస్టిక్ సామాన్ సెట్, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? మనం చిన్నప్పుడు ఆడుకున్న కిచెన్ సెట్ అంతా గుర్తొస్తుంది కదా. కరెక్ట్గా గెస్ చేశారు. ఇవన్నిటితోటే మనం చిన్నప్పుడు ఆడుకొని పెరిగాం. మన ఫ్రెండ్స్ అందరం కలిసి కూర్చొని ఆడుకుండేవాళ్ళం. మాదైతే ఒక పెద్ద మేడ ఉండేది. మా మేడ మీద మా ఫ్రెండ్స్, మా చుట్టాలు, అంటే మాది జాయింట్ ఫ్యామిలీ. సో మా అక్క చెల్లెళ్ళం, మేము అన్నదమ్ముల పిల్లలం అందరం కలిసి మా బంగ్లా మీద ఈ కిచెన్ సెట్తో చాలా బాగా ఆడుకుండేవాళ్ళం. మా అమ్మ ఇచ్చిన పల్లీలు, పుట్నాలు, బెల్లం, అటుకులు అవన్నీ మేము షేర్ చేసుకొని మేమే ఏదో కుక్ చేసి వండినట్టుగా ఫ్రెండ్స్, అలాగే మా తమ్ముడు చెల్లెలు వాళ్ళందరితోటి కలిసి ఆడుకుండేదాన్ని నేనైతే. ఒక్కసారి ఇవన్నీ మీకు చూస్తుంటే మీకు కూడా మీ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి కదా. కరెక్ట్. మీరు కూడా మీ పిల్లలతో ఇవన్నీ ఒకసారి షేర్ చేసుకోండి, మీరు ఎలా ఆడుకుండేవాళ్ళు ఏంటి అనేది. వీలైతే మీ పిల్లలతో కూడా ఇలాంటి ఆటలు ఆడించండి. దీనివల్ల మీ పిల్లలకి షేరింగ్ అనేది తెలుస్తుంది, మనుషులతో ఎలా మెలగాలి అనేది తెలుస్తుంది. పీపుల్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ షేరింగ్ అనేది కూడా మీ పిల్లలకి బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.